హాయ్ గాయ్స్, మనమైతే ఈరోజు ఫ్రీ ఫైర్ అయితే ఆడదాం. నేనైతే 1 మంత్ బ్యాక్ ఎక్కిచ్చాను, కానీ ఎగ్జామ్స్ కారణంగా అయితే ఆడలేదు. ఇప్పుడైతే మనం ఆడొచ్చు. ఓకే, మనం సిహెచ్ ఆడచ్చు గాయస్, బిఆర్ ఆడచ్చా? సరే, మనకి టికెట్ తీసుకోవచ్చు. గాయస్, మీరు నాతో ఎవరైనా రూమ్ ఆడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆడతాను. దాంతోపాటు మీ ఐడి కూడా పంపించండి. సరే గాయస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్, షేర్, కామెంట్ కూడా పడేసి వెళ్ళిపోండి. మనం సిఎస్ ఆడదాం గైస్. నాది ఇది కొత్త అకౌంట్ గైస్, పాత అకౌంట్ అయితే ప్రస్తుతం లేదు, కాబట్టి నేను ఇప్పుడు కొత్త అకౌంట్లో ఆడుతున్నాను. సిఎస్ ఆడుతున్నాను గైస్ ఇప్పుడైతే. ముందు ఎందుకంటే సిఎస్ ఆడి 2 years అవుతుంది, సరే అయితే 2 years అవుతుంది గైస్. అందుకే ఫస్ట్ టైం సిఎస్ ఆడుతున్నాను 2 years తర్వాత. ఓకే గైస్, సిఎస్ అయితే మనం ఆడడానికి రెడీ అయిపోతున్నాం. ఓకే గైస్, 4v4. నేను సిఎస్ అయితే ఆడి 2 years అవుతుంది గైస్. కొంచెం స్కిల్స్ అన్నది అయితే నేను ట్రై చేస్తాను ఆడడానికి. సరే గైస్, మనం నార్మల్గా వాళ్ళు ఇచ్చిన గంటతో ఆడచ్చు. సౌండ్ కొంచెం ఎక్కువ వేసింది. సరే గైస్, జోను ఇంటి వెళ్తే బిస్కెట్ అయిపోతాం. ఎలా వెళ్ళచ్చు? అప్పుడే డ్యామేజ్ పడిపోతుంది గైస్. డ్యామేజ్ పడిపోతుంది. ఎవడేస్తాడు గైస్? అసలు ఎవరి నేల కూడా వెళ్ళిపోతున్నాం. ఏర మార్క్ చూపించిన గైస్ డ్యామేజ్ ఎక్కువ పడిపోతుంది. నన్నుతో అవ్వట్లేదు. చిన్నగా డ్యామేజ్ ఎక్కువ ఏంటి గైస్, ఎవడు మనోడు ఒకటి గమ్మకోవాలి గైస్, లేకపోతేనా? సరే గైస్, ఈడు మనోడు అనుకుంటా. ఈడు మనోడు గైస్, ఇంకొకరిని ఎదుగుతున్నాడు. సరే, ఇంకా టైం ఉంది, ఆడండి రే. నాకు ఆడడం రాదు గైస్. నా స్కిల్స్ అన్న ఇప్పుడు గుర్తులేదు. స్కిల్స్ కానీ గుర్తుంటే ఈ పాటికి అందరిని 4 వేసేసిన. స్కిల్స్, డ్యామేజ్. పరిగెత్తలేకపోతుంది గైస్. జోన్ వస్తుంది దగ్గరికి. వీళ్ళిద్దరు ఉన్నారు. అదిగోను గైస్, అక్కడ ఉన్నాడు స్టెప్స్ దగ్గర. బుల్లెట్ ఏ గన్ గైస్? మీకు ఆ గన్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. డిఫీట్. సరే గైస్, రౌండ్ 2లో కొంచెం మంచి గన్ కొందాం. ఏ గన్ కొందాం గైస్? బిజోన్ అంట, కొనేద్దాం. ఓకే గైస్, ఎలా ఫైర్ అవుతుందో, ఎలా ఏ గన్ అయినా కాలేదు గైస్, ఆడడం రాదు. 3, 2, 1. ఓకే గైస్, జోన్ బుల్లెట్స్ అనేవి బాగానే వెళ్తున్నాయి, కానీ మనం ఆడడం రావాలి గైస్. గైస్, అప్పుడే డ్యామేజ్ టైం ఇవ్వట్లేదు. అప్పుడే చూడండి సంత ఎంత అయిపోయిందో. బుల్లెట్ రోడ్ అవడం లైఫ్ తీసుకుని టైం కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. గైస్, నేను ఆడపోయిన పర్లేదు, కానీ మా టీంకి వెళ్తే చాలు గైస్. డిఫీట్ గైస్. మళ్ళీ వీళ్ళు ఏంటి గైస్, ఎక్కడి నుంచి దిగి వచ్చారో కూడా తెలియట్లేదు. రప్ప వేసేస్తున్నారు. సరే గైస్, ఇప్పుడైతే రౌండ్ 3 ఆడచ్చు. ఈసారి AK-47 కనుక్కుంటున్నాను. ఓకే, AK-47 అంటే మనకు తెలిసిందే ఎంత బాగా వెళ్తుందో. సరే, నేను ఇంకా మంచిగానే కొందాం అనుకున్నాను, కానీ ఎందుకులే అని చెప్పి కొనట్లేదు. ఎందుకంటే నేను వచ్చిన వెంటనే పోతున్నాను కదా. ఎందుకంటే సరే గైస్, గన్ అయితే బాగానే పనిచేస్తుంది. ఓకే గైస్, అలాగే కాల్ చేసాను. ఎలా అటాక్ చేయాలి? అప్పుడు డ్యామేజ్ తీసుకున్నాను. వచ్చేదమ్మా.
కరెక్ట్ టైంలో మోడరేషన్. ఓకే గైస్, ఇప్పుడైతే బిల్డింగ్ పైనుంచి చూద్దాం. ఓకే, పైకి వెళ్దాం. డ్యామేజ్ అయిపోతుంది. సరే గైస్, అసలు వెళ్దాం అనుకోలేదు సార్, అసలు వెళ్దాం అనుకోలేదు గైస్. ఇడు వెళ్ళిపోయాడు. ఇటు మనోడు గైస్, ఇండియాస్లో సిఎస్ అంటే ఎంత రచ్చగా ఉంది. ఈరోజు బిఆర్ ఆడడం బెస్ట్ గైస్. నేను సిఎస్ నాకు ఎప్పుడు ఆడను గైస్. నేను 2 years బ్యాక్ కూడా సిఎస్ అసలు ఆడేవాను కాదు. బిఆర్ ఎక్కువ ఆడతాను. అందుకే ఇప్పుడు నుంచి నేను సిఎస్ ఆడినా, బిఆర్ ఆడను. ఎస్ గైస్, విక్టరీ అయితే వచ్చింది గైస్. ఇప్పుడు round 4. ఎస్ గైస్, round 4. ఈ గేమ్ మాత్రం నేను గమ్మున పోతే మాత్రం మధ్యలో వచ్చేస్తాను గైస్. ఈసారి మంచిగానే కొనొచ్చు గైస్, చేయగానే కొనొచ్చు. MP40 కొనొచ్చు గైస్. ఓకే గైస్, MP40 అయితే ఇప్పుడు మనం బై చేసాం. ఇప్పుడు నేను కానీ ఓడిపోతే బిఆర్ ఆడతాను. అసలు సిఎస్ ఇంకా అని గైస్ జరాకు వస్తుంది గైస్. సమ్మర్లో మాత్రం ఎవ్రీ వీక్ 2 వీడియోస్ని 2 హర్రర్ గేమ్స్ పెడతాను గైస్. అలాగే మీరు గేమ్స్ కూడా సజెస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, ఎలాగైనా లోపల నుంచి వెళ్ళొచ్చా? అక్కడ ఉన్నా ఈ చెయ్యి ఇదేంటి గైస్, మరి అన్యాయం గైస్. ఒక్కరిని టార్గెట్ చేసి నన్ను ఎక్కువ లాబీకి వచ్చేస్తాను గైస్. బిఆర్ ఆడుకుంటాను గైస్. లాబీకి వచ్చేసి సిఎస్ ఎందుకు గైస్ తలపోటు. బిఆర్ ఆడచ్చు ఇప్పుడు. ఓకే, బిఆర్ ఆడుకున్నంత సుఖం ఇంకేమో ఉండదు గైస్. గన్లు ఇచ్చుకుని ఇక్కడైతే గన్లో కొనుక్కోవాలి. అక్కడ గన్లు ఫ్రీ. Free Fire India is set in a virtual world. ఆఫ్ ఇండియా అంట. ఓకే, ఇది డ్యామేజ్ అయిపోతారంట. ఎందుకంటే తొన్న పోతులు కావచ్చు. సరే కావట్లేదు గైస్. మనం ఈ మధ్య ఉన్న పీక్ మీద దిగుతారంటే గైస్. పీక్ మీద దిగొచ్చా మనం? ఫ్యాక్టరీ దగ్గర దిగొచ్చా? పీక్ మీద దిగొచ్చు గైస్. చూడండి గైస్, అందరూ అప్పుడు స్టార్టింగ్ ఎంతమంది దిగిపోయారు. అంటే నేను పీక్ మీద దిగుతాను గైస్. పీక్ మీద అయితే 9 మంది ఉంటారు. సరే, ఇక్కడ దిగాను. డైరెక్ట్ పీక్ మీద దిగితే బిస్కెట్ అయిపోతాం. అందుకే పీక్ పక్కన దిగి గన్స్ వేపుకుని అప్పుడు పీక్ మీద దిగితే ఆడుకోమండి ప్లీజ్. సరే, ఇక్కడ దిగుతాం గైస్. ఇక్కడ దిగుతామా? అక్కడ ఇల్లు ఉన్నాయి, ఇంట్లో గన్లు ఉంటాయి. మంచి గన్లు వేసుకొని అప్పుడు సరే. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు బిఆర్ అయితే ఆడుతున్నాం. సరే గైస్, ఇప్పుడు అయితే మనం గన్స్ సెట్ చేయాలి. గన్లో దీంట్లో ఉంటాయా? ఏమి ఇవ్వలేదు గైస్. బ్యాగ్ ఇచ్చారు మనకి. ఎందుకు ఇది ఏంటి గైస్? ఇల్లు మొత్తం ఖాళీ గైస్. ఖాళీ ఇల్లు పెట్టుకుంటారండి గైస్. ఇల్లు సేవ్ జోన్ వీళ్ళు అపేరింగ్ 20%. ఓకే, గన్లు ఏం దొరికింది? ఏదో గన్ దొరికింది. ఏ గన్ గైస్? కింగ్ ఫిషర్ దొరికింది గైస్ మనకి. ఓకే, కింగ్ ఫిషర్ క్లిక్ చేసుకున్నాం. మనోడైతే ఈ ఇంట్లోకి వెళ్ళి గన్లు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 గన్లు పెట్టుకుని వెళ్ళామనుకో గైస్ పీక్ మీదకి, మనకు బిస్కెట్. గన్లు ఎక్కువ ఎన్ని గన్లు ఉంటే అంతసేపు మనం. కాబట్టి సరే, ఈ కింగ్ ఫిషర్ గన్ అయితే బాగానే పనిచేస్తుంది. మనం ఒక్కొక్క గన్ను బాగా చూసుకోవాలి గైస్. ముందు మనం ఏదైనా గన్ ఎక్విప్ చేసుకున్న తర్వాత అది ఎలా పనిచేస్తుందో చూసుకుంటే అప్పుడు మనకి తర్వాత బాధ ఉంటుంది. ఆ తర్వాత ఎనిమిస్ వచ్చినప్పుడు మనం మంచిగా చూస్ చేసుకోవచ్చు. గైస్. అందుకనే సరే, ఇప్పుడైతే మనం ఇంకో ఇంట్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ గన్స్ ఏమి ఉంటాయో చూడాలి.
సరే గైస్ ఇక్కడ గన్స్ దొరుకుతున్నాయి. మనకు ఆ గన్ల పేర్లు చూసుకునే టైం లేదు. ముందు గన్లు ఏరుకుంటే అప్పుడు రోజు చూసుకోవచ్చు. సరే గైస్ ఇల్లు చూసుకోవచ్చు పైకి. ఓకే గ్లూ టచ్ అయిపోయి పడింది గైస్ గ్లూ వాళ్ళు. అయితే నేను అయిన అనుకో ఎందుకు వేస్ట్గా. మరి స్పీక్ ఆయన దగ్గరికి వెళ్ళాము మనం. వెళ్దామా గైస్? ఎవడో వెళ్ళినట్టు అనిపించింది గైస్ ఇప్పుడే. మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. నేను నా తప్పులు సర్దిద్దుకోవాలి. ఏ తప్పులు అయితే నేను చేస్తున్నా నాకు కామెంట్ చేస్తే నాకు తెలుస్తాయి కదా గైస్. అప్పుడైతే నేను ఆ తప్పులు మరీ చేయను. నీకు మంచిగా పెడతాను. ఎవడో డ్యామేజ్ అవుతుంది గైస్. ఎక్కడి నుంచిరా గైస్? ఎక్కడి నుంచో డ్యామేజ్ ఆడుతుంది. అక్కడి నుంచా గైస్? మూల నుంచి కొడుతున్నారు గైస్. ఎక్కడి నుంచి ఆడుతుంది గైస్ డ్యామేజ్? మీరు ఫ్లూ వాళ్ళు గైస్ అప్పుడే గేమ్ స్టార్టింగ్లోనే ఫస్ట్ గిల్ అవుతామా? నేను ఇవ్వనట్టు వచ్చి వేసేసాడు గైస్. ఇది పేరు గుర్తుపెట్టుకుని గైస్. మురళి 770204 గుర్తుపెట్టుకుని గైస్. ఇది పేరు ఇది మనం వేస్తాం గుర్తుపెట్టుకున్నాం. సరే గైస్ మనం మళ్ళీ పీకి పక్కన తెగచ్చు. మనోడి దగ్గర గన్ ఉంది. ఏ గన్ను మనకు తెలియదు. సరే మళ్ళీ గన్లు వేసుకొని పైకి వెళ్దాం. ఓకే మన దగ్గర అయితే అమౌంట్లు లేవు గైస్. ఇది నా కొత్త అకౌంట్. పాత అకౌంట్ లేదు కాబట్టి పాత అకౌంట్లో అయితే మంచి అమౌంట్లు ఉంటాయి గైస్. గన్ ఏదో బాగా చేస్తుంది. సరే ఇంట్లో చూడొచ్చు. ఓకే ఇంట్లోకి ఆల్రెడీ వచ్చింది గైస్ అందాక ఫస్ట్లో. ఓకే ఎదుగుని గైస్ మనం చంపేయడం మురళి ఇప్పుడు వెళ్ళిపోయాడు గైస్. కింద వచ్చింది గైస్. మీకు డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ ఫార్వర్డ్ చేసి చూసుకోండి. మా నోడుకు బిస్కెట్ ఎడిపోయింది పాపం. డ్యామేజ్ పడుతున్నట్టు ఏం పట్టలేదు. నేను షార్ట్ గన్ ఉంది కనుక బుల్లెట్ లేవు దాంట్లో తక్కువనే. సరే గైస్ మనకు మీరు ఒక మంచి గన్ సజెస్ట్ చేయండి గైస్. ఆ గన్ కోసం నేను టాప్అప్ చేయాలనుకుంటున్నాను. డ్రాప్ కూడా చేస్తాను గైస్. నేను 100 డైమండ్స్ డ్రాప్ ఉంది ఇప్పుడు 30 రూపీస్కి చేయాలనుకుంటున్నాను. సరే గైస్ మనకి డ్రాప్లో ఏం అక్కర్లేదు. సరదాగా ఆడుకోవడానికి వచ్చాం. సరదాగా ఆడుకుందాం. సరే గైస్ ఇప్పుడు మనం పీక్ మీదకి వచ్చేసాం. ఎవరు లేడు ఏంటి గైస్ ఇక్కడ? ఎవరు లేడు. ఏడబ్ల్యూఎం తీసుకొచ్చు. సరే గన్లు ఇక్కడ అన్నీ ఏ గన్ను వదలకూడదు గైస్. ఒక్క గన్ను వదిలినా మనం బిస్కెట్ పడిపోద్ది. ప్రతిదీ బాగా నిర్ణయించుకోవాలి. ఏంటి గైస్ ఒక్క ఎనిమిది కూడా దొరకట్లేదు నాకు. అదిగోండి గైస్ మళ్ళీ వాడు వెళ్ళిపోయాడు మురళి. 32 మెంబర్స్ ఉన్నాడు. ఒక్కడో కనిపించట్లేదు ఏంటి గైస్ నాకు. ఎక్కడ ఉన్నారు గైస్ వాళ్ళు? అది నాకు తెలిసి జోన్ డబ్బులకి పోతున్నారేమో గైస్. వీక్ లోపల ఇంకా మంచి మంచి గన్స్ ఉంటాయి గైస్ లోపల ఇంటి లోపల. మొన్న గైస్ నేను బిఆర్ ఆడుతున్నప్పుడు పై నుంచి వేస్తాడు గైస్ నేను పీక్ పైకి ఇంటి పైకి. అప్పటి నుంచి నాకు డ్యామేజ్ ఆడుతున్నప్పుడల్లా పీక్ పైకి చూడాల్సి వస్తుంది. పీక్ మీద దిగుతాను గైస్ నేను మ్యాక్స్. ఇదిగోండి మన దగ్గర ఇది కూడా ఉంది. సరే గైస్ ఇంటి గైస్ ఎవడ దొరకట్లేదు. ఏదైనా కారు దొరికినా అది ఎక్కువ కాసేపు టైం పాస్ చేసుకుని తిరిగితే ఎవడొకరు దొరుకుతాడు. అదిగోండి గైస్ ఆ మూల ఉంది కారు. అదిగోని ఆ కారు తీసుకుని తిరగచ్చు. ఎవడొకరు దొరకకుండా ఉంటాడు గైస్. ఎక్కడ దొరికిన ఉండాల్సిందే కదా. ఎంత పెద్ద దాంట్లో నడరా బాబు. జోను నాకు ఫస్ట్లో జోన్ అంటే ఆ పెద్ద లేదు గైస్. జోను అటాక్ చేస్తే నాకు తెలిసింది కాదు దాని అటాక్ నుంచి ఎలా తప్పించుకోవాలి. ఎలా తెలిసింది ఏంటంటే జోని టైప్ రావాలి. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు మొదలెట్టిన గైస్. సరే ఒకసారి ఆగండి గైస్. సరే అప్పుడైతే వచ్చాను గైస్. ఎవరో డ్యామేజ్ ఇస్తుంటాడు చూసి అందుకు ఒకసారి చూసాను. ఎదురు నుంచి వస్తుంది డ్యామేజ్. ఇదే చూసాను ఎవరు లీడట. సరే ఎవరో లేదు ఇంకా ఇలా వెళ్ళిపోవచ్చు. ఏంటి గైస్ ఎవడ కనిపించట్లేదు. ఫ్యాక్టరీ దగ్గర ఉంటారా కానీ జోన్ వచ్చేస్తే మెడికిట్ వేసుకోవచ్చు అంటే ఫుల్గానే ఉంది. ఇంకా మనం అయితే ఎవడ అటాక్ చేయలేదు. నాడురా మన డ్రైవింగ్ రాదు గైస్ మనోడికి. తిప్పేస్తున్నాడు అటు ఇటు. ఓ గైస్ ఏంటి గైస్ వెళ్ళరారే ముందుకు వెళ్ళి మనకు. సరే గైస్ వచ్చాడు
దిగిపోవచ్చు గైస్. పీక్ కిందకి వెళ్ళొచ్చు, ఎవడొక్కడ దొరికే ఛాన్స్ ఉంటుంది. పీక్ కిందకి వెళ్తే పీక్ కిందకి వెళ్ళొచ్చు గైస్. సరే ఇది చెట్లు వాటికి వేసుకుంటే కారు మంచి కారు బాడీ చేస్తున్నాడు గైస్. నేను ఒక్కొక్క ఇల్లు కూడా వెళ్ళేది ఎవడ దొరకట్లేదు. ఎవరైనా దొరికితే ఏతను గైస్. అదైతే స్టార్టింగ్ హఠాత్ పరిణామం కాబట్టి అప్పుడు వెళ్ళిపోయింది. అదే స్పీడ్ కంట్రోల్ ఏం రావట్లేదు. సరే పోతున్నాను కదా గైస్. ఎవరైనా రమ్మన్నాను గైస్. ఎవడో లేడు. అదుకుని గైస్ ఎవడో దిగుతున్నాడు అక్కడ ప్యాకెట్ తీసుకుని. స్పీడ్ వెళ్ళరా. ఈ కార్ కన్నా మన స్పీడ్ పెరిగేస్తుంది గైస్. గైస్ ఎవడో దిగాడు గైస్. ఎక్కడ దిగాడు అంటారు గైస్? మీకు కనిపించాడు కదా గైస్. పారాషూట్లో దిగాడు అప్పుడే. నాకు కనిపించాడు. ఇప్పుడు ఎవడో కనిపించట్లేదు. ఎక్కడ ఉన్నాడు గైస్? పైన దిగాడు అంటారా? మన కొలికప్పాడు అంటారా? ఏమో గైస్. ఏడు గైస్. ఇంకొకటి కూడా కనపడట్లేదు. 19 మంది ఒక్కొక్క ఇల్లు వెళ్ళి చిరాగ్గా ఉంది గైస్. ఎవడు గైస్ ఎవడో లేడు ఇక్కడ పీక్ మీదకి. జోన్ అయితే దగ్గరగానే ఉంది. అంటే జోన్ దగ్గరికి వచ్చే కదా అందరూ ఎక్కడికి వస్తారు కదా. మనం మంచి స్కిన్ అయితే పెట్టుకోవాలి. గన్ అయితే మంచిగా ఉంది మన దగ్గర. ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ ఉంటాడు అదే లోపల దాకుండా ఉంటాడు ఎవడప్పుడు. నెతకాల్సి మొత్తం నెతకాలి. నిజంగా దొరికిందంటే ఫ్రీ ఫైర్లో ఏమీ లేదు. సరే ఎక్కడ ఎవరు లేడు. ఇక్కడ ఎవరు లేడు. ఇక్కడ ఎవరు లేడు. ఎవరు లేడు గైస్. మొత్తం అదిగోండి గైస్. ఉన్నాడు. ఓకే చివరికి ఒక కిల్ వేసాను గైస్. అక్కడ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ ఫైనల్ ఫైట్ అండి గైస్. మనం 2 కిల్స్ చేసాం. ఓకే గైస్ ఒక కిల్ కూడా వేయలేదు అనుకున్నాం. 2 కిల్స్ చేసాం. ఇప్పుడు మనకి ఫైనల్ ఫైట్. ఇప్పుడు కానీ మనల్ని ఎవరైనా వేసేదానికి మళ్ళీ కిందకి రాను గైస్. మళ్ళీ ప్లే అగైనా వచ్చేది కాబట్టి ఈరోజు బూయా కొట్టేవారు ఫోన్ పక్కన పెట్టను గైస్. చెప్తున్నాను కదా బూయా కొట్టేవారు ఫోన్ పక్కన పెట్టను. గైస్ మనకి ఎంత దూరం వచ్చాం. ఇప్పుడు కానీ అవ్వకపోతే నేను ఫోన్ నేలకేసుకునేస్తాను. ఎందుకంటే ఇంకా 7 మెంబర్స్ ఫైనల్ ఫైట్ కదా. ఎవడో లేడు. జోన్ దగ్గరికి వస్తుంది. ఎవరు లేడండి గైస్. ఎంత దగ్గరికి వచ్చినా 7 మెంబర్స్. ఇంకా ఎక్కడున్నారు గైస్? పైకి ఎవడెవడు కనిపిస్తాడు. అక్కడ ఎవరు ఉన్నట్టున్నాడు గైస్. ఎవరినో కనిపించాడు గైస్ ఇప్పుడే నాకు. ఏదో మంచి స్కిన్లు వేసుకొని తిరుగుతున్నారు. ఎవడున్నాడు గైస్? 6 మెంబర్స్ ఇంకా. ఓకే సేఫ్ జోన్ షీలింక్ అవుతుందంట. అదిగోండి గైస్ ఆ పీక్ పైనుంచి కొట్టాడు అప్పుడు నన్ను. మెడికిట్ వేసుకోవచ్చు హెల్త్. కొంచెం హెల్త్ పెరిగిందంటే చాలు. ఎందుకంటే మళ్ళీ మనకి ఓకే గైస్ ఇంకా 5 మెంబర్స్ హెలివ్. ఓకే చూడొచ్చు. అదిగోండి ఎవడో ఉన్నాడు గైస్ అక్కడ. చూడండి ఒకసారి ఊరుకుతుంటే ఎవడో కనిపిస్తున్నాడు కాదులే. 7 గైస్ ఇల్లు. ఇంకా 4 మెంబర్స్ జోన్ దగ్గరికి వస్తుంది. ఎక్కడ దాక్కున్నారు? ఎక్కడనే సేఫ్ ప్లేస్ గైస్. మనం తిరిగామంటే బుక్ అయిపోతాం. ఇక్కడ నుంచి మనకు కనిపించిన వాళ్ళని అటాక్ చేద్దాం. అది కూడా గైస్ ఎవడో ఉన్నట్టు అనిపిస్తున్నారు అక్కడ. కానీ ఎవరు లేరు. అరే రండి నా ముందు రండి. ఇంకా 3 మెంబర్స్ గైస్. ఇంకా ఇద్దరు ఎక్కడో తిరుగుతున్నారు. నేను ఒక్కనే ఇక్కడ ఉన్నాను. సరే అరే రండి. 2 మెంబర్స్ గైస్. ఇంకా 2 మెంబర్స్. ఓ నేను ఒక్కనే. బూయా గైస్. నాకు తెలిసి ఒకరు చూస్ చేసేది ఇంకొకరు జోన్ దగ్గరికి వెళ్ళిపోతాను మీరు గైస్. ప్లస్ గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొన్ని గేమ్స్ కూడా నాకు సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఆడతాను. నువ్వు పక్కన పో. ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.